शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీ ఆంజనేయం కార్యక్రమంలో ఉన్నాం. శ్రీరాముడు ప్రశ్రవణ పర్వతం మీద ఉండి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయించాడు లక్ష్మణుని ద్వారా. వర్షాకాలం అంతా కూడా సుగ్రీవుడు సుఖభోగాలతో ఉండుగాక అని చెప్పి అవకాశం ఇచ్చాడు సుగ్రీవునకు. వర్షాకాలం వెళ్ళిపోయింది. అయినా కూడా సుగ్రీవుడు తన దగ్గరికి వచ్చి సీతాన్వేషణ ప్రయత్నం చేయకపోవడంతో రామునకు కోపం వచ్చి లక్ష్మణుని పంపించాడు. చాలా క్రోధంగా ఆ రాముని యొక్క బాధను చూసినటువంటి వాడు అవటం వల్ల లక్ష్మణునికి సుగ్రీవుని విషయంలో చాలా కోపం వచ్చింది. కిష్కింధకు వచ్చాడు. ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఆ ద్వారపాలకులు వెళ్ళి చాలా ఆందోళనగా చెప్పారు. ఆ లక్ష్మణుని యొక్క తీరే వాళ్ళకు అర్థమైపోయింది, చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి. వెంటనే అంగదుడు పరుగున వచ్చాడు. పరుగున వచ్చి లక్ష్మణునికి స్వాగతం చెప్పి లక్ష్మణుని లోనికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. అలా లోపలికి తీసుకెళ్తూ ఉండంగానే స్త్రీలకు సంబంధించినటువంటి ఆభరణాల మోతలు, అందెల మోతలు వినపడ్డాయి. లక్ష్మణునికి కోపం పెరిగిపోయింది. స్త్రీలతో సుఖభోగాల్లో ఉన్నటువంటి సుగ్రీవుని గురించి కోపం వచ్చి ఒక్క మాట ధనుష్టంకారం చేశాడు. ఆ ధనుష్టంకారానికి కిష్కింధ నగరం అంతా కూడా గడగడలాడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో సుగ్రీవుడు చాలా ఆందోళన పడ్డాడు. ఆందోళన పడి ఈ సమయంలో కనుక తాను లక్ష్మణుని ముందుకు వెడితే లక్ష్మణుడు ఏం చేస్తాడో అనే భయంతో తారని పంపించాడు. తారా, నువ్వు వెళ్ళి లక్ష్మణుడితో సాంత్వనంగా మాట్లాడు, అతన్ని ప్రసన్నుని చెయ్యి అని చెప్పి సుగ్రీవుడు తారని పంపుతూ అన్నాడు, నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణః. ఆడవాళ్ల విషయంలో మహాత్ములైనటువంటి వాళ్ళు దారుణంగా ప్రవర్తించరు. కాబట్టి నువ్వు వెళ్ళేటట్లయితే లక్ష్మణుని యొక్క ఆ కోపం చల్లారుతుంది, కానీ నేను వెళ్ళేటట్లయితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చు అని చెప్పి సుగ్రీవుడు గుర్తించి, అందులో తార చాలా తెలివైనటువంటిది కూడా కాబట్టి అటువంటి తెలివైన తార లక్ష్మణుడిని సాంత్వనపరచగలదు అనే ఆశతో సుగ్రీవుడు తారని పంపించాడు లక్ష్మణుడి దగ్గరికి. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి తార చాలా సవినయంగానే చాలా గట్టిగానే మాట్లాడింది. నచాపి కోపస్వజనే విధేయ అన్నది. స్వజనుల విషయంలో కోపం అంత మంచిది కాదు స్వామి, మీరు ఇలా కోపగించుకోవటం తగదు, సుగ్రీవుని యందు ఇటువంటి కోపాన్ని వహించకండి అని చెప్పి లక్ష్మణునికి చెప్పింది. మేము మీ వాళ్ళం, స్వజనుల విషయంలో ఇలాంటి కోపాన్ని పొందితే ఎట్లాగూ? ఏదో ఇంతకాలంగా సుగ్రీవుడు సుఖాలకు దూరంగా ఉండటం వల్ల ఈ వచ్చినటువంటి అవకాశ సమయంలో కొంత మైమరిచి ఉండొచ్చు, దాన్ని కాదనం. కానీ ఆత్మీయులైనటువంటి వాళ్ళ విషయంలో అనుగ్రహభావంతో ఉండాలి కదా మీరు. నా దేశ కాలౌహి నచార్థధర్మౌ అపేక్షతే కామరతిర్ మనుష్య. మనుష్యునికి అనేక రకాల బలహీనతలుంటాయి. మనుష్యుడైనటువంటి వాడు కామ ప్రకోపితుడయి ఆ కామ వాంఛతో కాలాన్ని దేశాన్ని కూడా గుర్తించడు. నా దేశ కాలౌహి నచార్థధర్మౌ, ధర్మార్థములను కూడా గుర్తించే పరిస్థితిలో ఉండడు. నీకు తెలియందేముంది చెప్పు. మరి ఈనాడు అవకాశం వచ్చేటప్పటికి సుగ్రీవుడు ఒకంత ఏమరపాటు వహించి ఉండవచ్చు, అయినంత మాత్రాన మీరు ఇలా కోపగిస్తే ఎట్లాగూ అని చెప్పి చాలా తెలివిగా తార లక్ష్మణుడితో చెప్పేటప్పటికి లక్ష్మణుడు కాస్తంత మెత్తబడ్డాడు. క్షమస్వ తావత్
అని కూడా తార అన్నది. క్షమించండి, ఏదో పొరపాటు జరగచ్చు, దానికి మీరు క్షమించాలి, కానీ ఇలా కోపగిస్తే ఎట్లాగూ అని చెప్పి తార చెప్పేటప్పటికీ లక్ష్మణుడు అసలు స్త్రీల విషయంలోనే చాలా జాగరూకతతో ఉంటాడు. పురుషులనైతే ఎంతైనా ఎదిరించగలడు, ఎదురు చూసి మాట్లాడగలడు, కానీ స్త్రీల యందు అట్లా ఎదురు చూసి కూడా మాట్లాడు. అందులో తార ఇలా నేర్పుగా మాట్లాడేటప్పటికీ కాస్త చల్లబడ్డాడు. దాంతో సుగ్రీవునికి కూడా ధైర్యం వచ్చింది. ఇంతలోకే లక్ష్మణుడు సమీపానికి వచ్చాడనేది సుగ్రీవుడు గుర్తించలేదు. ఆ రుమని కౌగిలించుకుని ఉన్నాడు సింహాసనం మీదే. అటువంటి సుగ్రీవుణ్ణి చూసేటప్పటికీ మళ్ళీ విపరీతమైనటువంటి కోపం వచ్చింది లక్ష్మణునికి. చేసినటువంటి మేలు మరచేటటువంటి వాడు అంతకంటే హీనుడు మరొకడు ఉండడు అని చెప్పి కృతజ్ఞతని గురించి, అట్లాగే సత్యం పలికి ఆ వాక్కుని మరచినటువంటి వాడు, బొంకేటటువంటి వాడు ఎంతటి నీచుడైనా అవుతాడు అని చెప్పి అట్లా మాట ఇచ్చి సుగ్రీవుడు ఇలా ప్రవర్తించటాన్ని గురించి మళ్ళీ లక్ష్మణుడు ఒకంత కోపాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి కోపాన్ని ప్రకటించేటటువంటి సమయంలో తార మళ్ళీ కల్పించుకుని అన్నది, మహానుభావ, నీ వంటి ఉత్తములు ఇలా కోపిస్తే ఎలా చెప్పండి? సుగ్రీవుడు కూడా ఏమీ ఉపేక్షించలేదు, తన కర్తవ్యం విషయంలో ఏమర్పాటుగా ఏమీ లేడు. అసలు మీకు తెలియందే ఉన్నది, రావణునికి ఎంత సేన ఉన్నదో వాలి చెబుతూ ఉంటే విన్నాను. అంతటి రావణుని సేనను ఎదుర్కోవాలి అంటే వానర బలం కూడా చాలా అవసరం. కాబట్టే సుగ్రీవుడు నలుదిక్కులా ఉన్నటువంటి వానరులందరినీ తెప్పించేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. మీరు సుగ్రీవుణ్ణి కోపగించవలసినటువంటి అవసరం కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వానరులు కూడా సేకరించుకుని కార్యానికి ఉపక్రమించేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. సమానేష్యతి సుగ్రీవ సీతయా సహ రాఘవం. ఓ మహానుభావ లక్ష్మణస్వామి, నేను చెప్తున్నాను, తప్పకుండా సుగ్రీవుడు ఆ సీతని రామునితో కలుపుతాడు, వాళ్ళిద్దరినీ ఏకం చేయగలడు, దాంట్లో సందేహం లేదు. నువ్వు సుగ్రీవుని గురించి ఇంతగా అనుమానించక్కర్లేదు. సుగ్రీవుడు పూనుకుంటే ఎంతటికైనా త్యాగంతో పనిచేసేటటువంటి స్వభావం కలవాడే. సుగ్రీవుడు అన్నటువంటి మాట నిలబెట్టుకోవటం కోసమని రుమాం, ఆయన భార్య అయినటువంటి రుమని, మాం నన్ను, కపిరాజ్యంచ, ఈ మొత్తం కపిరాజ్యాన్ని కూడా వదులుకోగలడు. అట్లాగే ధనధాన్య వసూంచ, సంపదలన్నింటినీ కూడా వదులుకోగలడు. దేనికోసమని? రామప్రియార్థం, రామునకు ప్రియము చేయటం కోసమని, రామునికి కావలసినటువంటి కార్యము చేయటం కోసమని, ఆ కార్యంలో నిమగ్నుడయ్యి మొత్తం సమస్తాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధమవుతాడు తప్పితే సుగ్రీవుడు ఏమాత్రము రామకార్యాన్ని ఏమరపాటుతో విస్మరించేటటువంటి వాడు కాదు. సుగ్రీవ త్యజేచితి మతిన్ మమ అన్నది, అవన్నీ కూడా త్యజిస్తాడు రామకార్యం కోసమని అని చెప్పి నీవు ఈ విధంగా ధనుష్టంకారం చేసేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో భయకంపితులైపోతున్నారు. ఈ వానర స్త్రీలందరూ కూడా ఇప్పటికే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం, వాలివధ అనేటటువంటి ప్రమాదాన్ని చవిచూశాం, ఇంకా ఏం ప్రమాదం వస్తుందో అని చెప్పి గడగడలాడిపోతున్నారు. మహానుభావ, ఇట్లా నువ్వు కోపగిస్తే ఎట్లాగూ అని చెప్పి సుగ్రీవుని యొక్క ప్రయత్నాన్ని, అవసరమైతే సుగ్రీవుడు రామకార్యం కోసమని ఎంతగా సిద్ధం కాగలడో అలా చెప్పేటప్పటికీ లక్ష్మణుడు కూడా కొంత ప్రభావితుడయ్యాడు. ఆమె అన్నది, దేశకాలౌ హి నచ అర్ధధర్మౌ అపేక్షతే కామరతిర్మనుష్య. ఏదో ఆ రుమని కౌగిలించుకుని ఉన్నాడని చెప్పి, స్త్రీలతో ఉన్నాడని చెప్పి నువ్వు అనుకోకవయ్యా. దేశకాలాలు తెలియకుండా ప్రవర్తిస్తారు. కామోద్రేకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కోరికల్ని తీర్చుకునేటటువంటి పరిస్థితుల్లో అన్నీ మరచిపోతారు. నీకు తెలియంది కాదు, విశ్వామిత్రుడు
మేనకతో ప్రవర్తించినటువంటి కాలం 10 ఏళ్ళు గడిచినా కూడా తాను గుర్తించలేదు. తర్వాత తిరిగి ఆలోచించేటప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది అని చెప్పి గుర్తించాడు. కాబట్టి ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు మేనకతో ఉన్నటువంటి ఆ రతిక్రీడ రతుడై కాలాన్ని కూడా మరిచాడో, అలా సుగ్రీవుడు కాలాన్ని కొంత మరవచ్చు. విశ్వామిత్రుడు అంతటి వాడే మరిచాడు కాలాన్ని. విశ్వామిత్రుడు అంటే ఎవరు? మీ గురువుగారే. ఆమె అనలేదు, తార మీ గురువుగారే ఇలా వ్యవహరించాడు కదా అని అనకండగా ధ్వనితో విశ్వామిత్రుణ్ణి గుర్తు చేయటం ద్వారా, అవును నిజంగా మా గురువు అంతటి వాడే కామప్రకోపితుడై కాలం తెలియకుండగా గడిపాడు అనేటటువంటి విషయాన్ని లక్ష్మణుడు అర్థం చేసుకున్నప్పుడు సామాన్యుడైనటువంటి సుగ్రీవుణ్ణి క్షమిస్తాడు అనే దృష్టితో అంత తెలివిగా తార సుగ్రీవుని పక్కన ఉంచి విశ్వామిత్రుణ్ణి మేనకని వాళ్ళని గుర్తు చేసింది. దాంతో కొంతగా సుగ్రీవుడు పరిస్థితిని గమనించాడు. అక్కడి నుంచి ఒక్క మాటగా సింహాసనం మీద నుంచి దూకినటువంటి వాడై తన యొక్క ఆభరణాలని ఆ సుఖ సంతోషాలతో కూడుకుని ధరించినటువంటి ఆ మాల్యములను, పూలదండలను వాటిలన్నింటినీ తీసి అవతల పారేశాడు. అంటే తన యొక్క ఈ వాంఛలని పక్కకి నెట్టేసినటువంటి వాళ్ళలాగా వీటిలన్నింటినీ తీసేసి ఇక రామకార్యానికి సన్నద్ధుణ్ణి అన్నట్టుగా లక్ష్మణుని ముందుకు వచ్చాడు. నచ సంకుచిత పంథా, అటువంటి సుగ్రీవుణ్ణి చూసి ఒక దశలో లక్ష్మణుడు చాలా కోపంతో అన్నాడు, కృతజ్ఞుడివి నువ్వు, చేసిన మేలు మరిచావు. నా అన్న శ్రీరాముడు నీ కోసమని వారిని సంహరించి నీకు రాజ్యాన్ని అప్పచెబితే నువ్వు ఆయన కార్యాన్ని ఉపేక్షించావు అని చెబుతూ నచ సంకుచిత పంథా ఏన వాలి హతోగత అని చెప్పి కూడా అన్నాడు. ఇది రాముడు కూడా అన్నటువంటి మాట. శ్రీరాముని చేత కొట్టబడి సంహరింపబడినటువంటి వాలి ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గం మూసుకుపోలేదు సుమా. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు కనుక తప్పు చేసేటట్లయితే నిన్ను కూడా ఆ వాలి వెంట ఆ మార్గంలోనే పంపిస్తాడు రాముడు, సంహరింపగలడు అనేటటువంటి మాటని కూడా లక్ష్మణుడు సుగ్రీవుని ముందు అనేటప్పటికీ సుగ్రీవుడు చాలా భయకంపితుడై వినయ విధేయతలతో లక్ష్మణుణ్ణి ప్రార్థించాడు. యచ్చ శోకాభిభూతస్య, అలా భయకంపితుడైనటువంటి సుగ్రీవుడు తార చెప్పినటువంటి మాటలకు తోడు తాను కూడా, ఓ మహానుభావా, నేను ఏమాత్రము కృతజ్ఞతను చూపటం లేదు, ఆ రాము కార్యం కోసమనే సిద్ధమై ఉన్నాను, వానరులందరి కోసమని నేను కబురంపాను, వాళ్ళు త్వరలోనే వస్తారు అని చెప్పి తాను చేసినటువంటి ప్రయత్నాన్ని తెలియజేస్తే అప్పుడు లక్ష్మణుడు సంతృప్తి పడ్డాడు. తార యొక్క మాటల వల్ల, సుగ్రీవుని యొక్క మాటల వల్ల, సుగ్రీవుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల సంతృప్తుడై లక్ష్మణుడు అన్నాడు, యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషణం మయాత్వం పరుషాణ్యుక్త తచ్చత్వం క్షంతుమర్హసి అని అన్నాడు. లక్ష్మణుడంతటి వాడు సుగ్రీవుడితో అన్నాడు, ఓ సుగ్రీవా, యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషణం, నా అన్నగారు శ్రీరామచంద్రుడు చాలా దుఃఖంలో ఉండి ఆయన పలికినటువంటి పలుకుల వల్ల నేను చాలా ప్రభావితున్నై, చాలా బాధపడి నీ విషయంలో ఇలా పరుషంగా మాట్లాడాను, అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని కూడా లక్ష్మణుడు అన్నాడు. ఎంతటి మహనీయులైనా కూడా ఒక తప్పు చేశాము అని అనిపించినప్పుడు దాన్ని తెలియజేసుకోవటం కోసమని వెనకాడనటువంటి పరిస్థితి మనకి లక్ష్మణుల్లో కనపడుతుంది. సుగ్రీవుని యొక్క సహాయం అవసరం. ఇంత క్రితం కంటే ఇప్పుడు ఎక్కువ గుర్తించాడు. రావణుని యొక్క సేనని, బలగాన్ని గురించి తార చెప్పటం, అంతటి బలగము సేకరించుకోవటం కోసమనే సుగ్రీవుడు ప్రయత్నంలో ఉన్నాడు అనేది చెప్పటం వల్ల లక్ష్మణుడు కూడా ప్రభావితుడయ్యి తాను రాముని యొక్క బాధ చూడలేక
అలా కోపంగా మాట్లాడానని దాని గురించి అన్యథా భావించద్దని చెప్పి కూడా చెప్పుకున్నాడు. ఓ సుగ్రీవా, నీవు వచ్చి మా అన్నని ఓదార్చు, చాలా బాధలో ఉన్నాడు, అటువంటి అతన్ని ఓదార్చి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. వెంటనే సుగ్రీవుడు హనుమంతుడితో అన్నాడు, హే హనుమాన్, ఆయా పర్వతాల వైపు మనం కబురంపినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళందరూ కూడా 10 రోజుల్లో ఇక్కడికి వచ్చి తీరాలి, మొత్తం వానర బలం అంతా ఇక్కడికి వచ్చి తీరాలి. అలా రాకపోయేటట్టయితే వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అని చెప్పి నువ్వు కబురు చెయ్యి. ఆ వెళ్ళినటువంటి వాళ్ళ కోసం ఇంకా వేరే మనుషుల్ని కూడా పంపి త్వరగా వచ్చేట్లు చూడు అని చెప్పి హనుమంతుని పురమాయించాడు సుగ్రీవుడు. అలా హనుమంతుడు కూడా అన్ని వైపులకి వానరసేన రావటం కోసమని మళ్ళీ కబుర్లు పంపాడు. అలా కబురు పంపగా తస్య వానరరాజస్య శ్రుత్వా వాయుసుతో వచః దిక్షు సర్వాసు విక్రాంతాన్ ప్రేషయామాస వానరాన్. ఆ వానరాజు అయినటువంటి సుగ్రీవుని మాట విని వాయుసుతుడైనటువంటి హనుమంతుడు దిక్షు సర్వాసు అన్ని దిక్కులకి కూడా విక్రాంతాన్ ప్రేషయామాస వానరాన్, మంచి సమర్థులైనటువంటి వాళ్ళు, క్షణంలో ఆ దిగంతముల దాకా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, అటువంటి వానరుల్ని మళ్ళీ ప్రేషయామాస పంపించాడు. ఇంత క్రితం పంపాడు, నీలుని చేత చెప్పి అన్ని వైపులకి కబురంపించాడు, ఇంకా రాలేదు అనేటటువంటి అభిప్రాయంతో మళ్ళీ హనుమంతుని ద్వారా చెప్పటం వల్ల మళ్ళీ వానరులు వెళ్ళారు తీసుకురావటానికి. అలా వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళగా లక్ష్మణుడు శ్రీరాముని దగ్గరికి వచ్చి సుగ్రీవుణ్ణి ఆ రాముని సాంత్వనపరిచేటటువంటి ప్రయత్నం చేయమని కోరాడు. కాబట్టి వెంటనే సుగ్రీవుడు చెప్పాడు, వానరులతో పల్లకీని తీసుకురమ్మన్నాడు. దాన్ని భరించగలిగినటువంటి మంచి బలవంతులతో ఆ పల్లకీని తీసుకురమ్మంటే ఒక మంచి పల్లకీ తీసుకొచ్చారు. ఆ పల్లకీలో లక్ష్మణుడు సుగ్రీవుడు కూడా ఎక్కి కూర్చున్నారు. బలవంతులైనటువంటి ఆ పల్లకీ మోసేటటువంటి వాళ్ళు వాళ్ళని ప్రశ్రవణ పర్వతం వైపు తీసుకువెళ్ళారు. ప్రశ్రవణ పర్వతం మీద శ్రీరామచంద్రుడు ఉన్నాడు కాబట్టి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు లక్ష్మణుడితో. ఇక్కడ వానరసేనంతా కూడా బయలుదేరి వస్తూ ఉన్నది. 1 కోట్ల మంది అంజనాద్రి నుంచి వానర వీరులంతా పరిగెత్తుకు వచ్చారు. సుగ్రీవాజ్ఞ మేరకు రామకార్యం పూర్తి చేయాలి అనేటటువంటి లక్ష్యంతో కబురంపాడు కాబట్టి 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి వచ్చారు. అంజనాద్రి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం. 7 కొండలలో ఒకటైనటువంటి ఆ అంజనాద్రి కూడా ఒకప్పుడు మొత్తము వానర సేనతో కూడినటువంటిది. అది వానర రాజ్యం. అటువంటి వానర రాజ్యం నుంచి 3 కోట్ల మంది వానరులు వచ్చారు. ఆ వానరులను చూసి లక్ష్మణుడు సంతోషించాడు. ఊరికనే అబద్ధం చెప్పలేదు సుగ్రీవుడు, నిజంగానే వానరుల కోసమని కబురంపాడు. లేకపోతే 3 కోట్ల మంది వచ్చి దర్శనం ఇచ్చారు అంటే లక్ష్మణుడికి ఒకంత సంతృప్తి కలిగింది. ప్రశ్రవణ గిరికి వెళ్ళి అక్కడ ప్రశ్రవణ పర్వతానికే నమస్కారం చేశాడు సుగ్రీవుడు. నీ సాయం కనుక ఉండేటట్లయితే నేను ఆ రావణుని తప్పకుండా వధించి తీరుతాను అని చెప్పి ధైర్యంగా మాట్లాడాడు శ్రీరాముడు. అలా అంటూ ఉండంగానే వానరసేన క్రమంగా వచ్చింది. శతవలి 10,000 కోట్ల వానరులతో వచ్చాడు. కేసరి అంటే హనుమంతుని తండ్రి, ఆయన వేల కొలది వానర వీరుల్ని తీసుకుని వచ్చాడు. పనసుడు 3 కోట్ల వానరులతో వచ్చాడు. నీలుడు 10 కోట్ల వానర వీరుల్ని తీసుకుని వచ్చాడు. గవయుడు 5 కోట్ల వానరులతో వచ్చాడు. దధిముఖుడు 1000 కోట్ల వానరులతో
దధిముఖుడు అంటే మధువనాన్ని కాపలా కాసేవాడు. వాలికి సుగ్రీవునికి కూడా మేనమామ వరస అవుతాడు. అటువంటి దధిముఖుడు కూడా 1000 కోట్ల వానరులతో వచ్చాడు. మైందుడు 1000 కోట్ల వానరులతో, ద్వివిధుడు కూడా 1000 కోట్ల వానరులతో వచ్చారు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూకాలతో వచ్చాడు. భల్లూక రాజాయన ఎలుగుబంట్లు, అలాంటి ఎలుగుబంట్లు 10,000 ఎలుగుబంట్లతో జాంబవంతుడు వచ్చాడు. ఇలా వచ్చినటువంటి పరివారం అంతా చూసి శ్రీరామచంద్రుడు చాలా పరమానంద భరితుడయ్యాడు. జ్ఞాయతామమ వైదేహి యది జీవతివా అనవా. మిత్రమా సుగ్రీవా, ముందుగా నా సీత అసలు బ్రతికి ఉన్నదో లేదో తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. నేను రావణుని వధ అయితే చేయగలనేమో కానీ సీతాన్వేషణని నేను కానీ లక్ష్మణుడు కానీ చేయగలిగినటువంటిది కాదు. ఆమెను వెతకాలి అంటే అడుగడుగున సమస్త ప్రాంతాలు వెతకాలి. రామలక్ష్మణులు ఏదో వెతుక్కుంటూ వచ్చారు. పంచవటి ప్రాంతము నుంచి, పంపా సరోవర ప్రాంతం నుంచి వచ్చారు. కానీ వాళ్ళు ఎంత పరిశీలించి ఉంటారు? వానరులైతే నలుదెసలా అడుగడుగునా కూడా వెతకగలిగినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి శ్రీరాముడు ఆ సుగ్రీవునితో అవసరాన్ని గుర్తించినటువంటి వాడై సీతాన్వేషణని నీవు నీ వానరసేన చేయగలరు తప్పితే నేను లక్ష్మణుడు చేయగలిగినటువంటిది కాదు. కాబట్టి ఆ సీత ఎక్కడ ఉన్నదో, అసలు బ్రతికి ఉన్నదా లేదా అనేటటువంటిది ముందుగా తెలుసుకోవాలి అని చెప్పి సుగ్రీవునికి చెప్పాడు. అలా సుగ్రీవునికి చెప్పగా సుగ్రీవుడు ఈ వానర వీరులందరినీ కూడా నలుదిక్కులకి పంపి ఆ సీతాన్వేషణ జరిపించాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో వానరుల్ని కూడా సమీకరించుకుని ఎవరి ఏ దిక్కుకి వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచనలో సుగ్రీవుడు ఉన్నాడు. సీతాన్వేషణకి రంగం సిద్ధమవుతూ ఉన్నది. స్వస్తి.